వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారినటువంటి ఒక సంఘటన, దాని మీద జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తే అసలు ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం, అసలు ఎటువంటి భాషని మనం మాట్లాడుతున్నాం, అసలు మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. సరే, రాష్ట్రంలో పథకాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పథకాలు తీసుకున్న దానికి సంబంధించి ఏదో వీడియోలు చేసుకొని మాకు ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ, ఏ నాయకుడు అభిమానులు అయినప్పటికీ ఉంటారు. అది రోజు సహజంగా చూస్తూనే ఉన్నాం. అందులో కొంతమంది ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటారు. ఎందుకంటే ట్రోలింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఇంట్లో సరదాగా హాస్యానికి సరదాగా మాట్లాడుకునేటువంటి స్థాయి నుంచి ఈ రోజు సమాజం మొత్తం అది ఏ సంఘటన తీసుకున్నా సరే, ఏ సంఘటన ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఈ ట్రోలింగ్ అనేది ఒక జాడ్యంలా ముదిరిపోయింది. సరే, హెల్దీ ట్రోలింగ్ అనేది ఎప్పుడు బాగుంటుంది. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ ట్రోలింగ్ చూసి మేము నవ్వుకుంటూ ఉంటాం. మాకు అదొక స్ట్రెస్ బస్టర్ లా ఉంటుంది, రిలాక్సేషన్ గా ఉంటుంది. ఒక హిట్ సినిమా అయినా కానీ, ఒక ఫ్లాప్ సినిమా అయినా కానీ, దేనికి ఏది అతీతం కాదు ట్రోలింగ్ కి అనేది చూస్తూనే ఉన్నాం. బట్ ఈ జరిగినటువంటి సంఘటనలో వాస్తవాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మహిళ, 32 ఏళ్ల ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది అని కొంతమంది అంటున్నారు. యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. ట్రోలింగ్ కి గురయ్యి మనస్తాపానికి గురై చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అని కొంతమంది అంటున్నారు. రెండు పార్టీల మధ్య కావచ్చు, రెండు గ్రూపుల మధ్య కావచ్చు, అదొక పెద్ద గొడవ కింద తయారైపోయింది. గీతాంజలి అనేటువంటి ఒక మహిళ మొన్న పల్నాడులో జరిగినటువంటి సిద్ధం సభకి వెళ్ళడానికి ముందు ఆవిడకి ఇంటి పట్టా ఏదో వచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్లో అని చెప్పి కాస్త ఎగ్జైట్మెంట్ తోటి, అత్యుత్సాహం అనుకోవచ్చు, లేదంటే పట్టరాని సంతోషం అనాలి నిజం చెప్పాలి అంటే. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళ అభిమానులు మాట్లాడే వీడియోలు ఇవి కొన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అది పట్టరాని సంతోషంగా కూడా అనిపించదు. కేవలం అత్యుత్సాహంతో ఒక అతి చేసినట్లుగానే ఉంటాయి వాళ్ళ భాష కానీ, ఇది కానీ ఏంటంటే వాళ్ళు అలా ట్రైన్ చేసి చెప్తారు అనేది అనేక సందర్భాల్లో రుజువైంది. అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు తక్కువేమీ కాదు. అందులో కూడా ఇలాంటి కేటగిరీకి సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు. సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ కి తగ్గట్టుగా మనం ఏమి ఎక్స్ప్రెస్ చేయాలి అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. మేబీ తను కూడా ఒక రకంగా చూస్తే పట్టరాని ఒక సంతోషంతో ఆ విధంగా మాట్లాడిందేమో అనేటువంటి ఒక వీడియో వైఎస్ఆర్సీపీ వాళ్ళే బాగా ఎక్కువ వాళ్ళ అభిమానుల పేజ్ కావచ్చు, ప్రమోటెడ్ పేజెస్ కావచ్చు, ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది అవి తన వీడియోని. నాకు ఇలాగ జగనన్న ఇల్లు వచ్చింది, నేను చాలా సంతోషంతో ఉన్నాను అని చెప్పి తను చేసినటువంటి వీడియో వైరల్ అయింది. అట్ ద సేమ్ టైం అందులోనే నాకు 5 ఏళ్ల పాటు అమ్మ ఒడి వచ్చింది, ఇది పిల్లల చదువుల కోసం ఇచ్చినటువంటి అమౌంట్, అవి నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసుకున్నాను అని ఒక తప్పుడు మాట వాడింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి అమ్మ ఒడి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ స్కూల్ ఫీజులు కట్టడానికి కదా. ఫీజు రియంబర్స్మెంట్ కూడా కాలేజీలకు వేయకుండా తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తున్నారంటే మీరు వాడేసుకోండి, కాలేజీలు తర్వాత చూసుకుందాంలే, మీ పిల్లల జీవితాలు ఏమైపోయిందన్న ఒక విమర్శ అందులో వస్తుందిగా. సరే, అది పక్కన పెట్టేద్దాం. జగనన్న ఇల్లు పట్టా వచ్చింది, పట్టా వచ్చినంత మాత్రాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదే. అయితే తను మాట్లాడినటువంటి తీరుకి చాలా మంది ట్రోల్ చేశారు. తెలుగుదేశం అభిమానులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ట్రోల్ చేశారు. ట్రోల్ అయ్యింది బేసిక్ గా తను మాట్లాడింది. ఎక్కడ ఏదైతే అమ్మ ఒడి నాకు 5 సార్లు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ఇచ్చింది ఇప్పటికి 4-5 సార్లు. ఇది వాస్తవం. ఇది గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తాయి. 4 సార్లు అమ్మ ఒడి వచ్చింది. అందులో అమ్మ ఒడిలో ఎంత కట్ చేస్తున్నారనేది చూసాం. ఆ 10,000 రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది నిజంగానే ట్రోలింగ్ మెటీరియలే. ఎందుకంటే ప్రభుత్వం పనితీరు ఇలా ఉంది అని చెప్పడంలో ప్రభుత్వానికి అది విమర్శ కిందే అవుతుంది. సో ఈ విమర్శ నుంచి మరి ఎవరు ఏమన్నారు అక్కడ? సరే, అన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియాలి కదా. అది టీడీపీ వాళ్ళ, లేదంటే వైసీపీ వాళ్ళ? రెండోది, దీనికి ఫ్యాక్ట్ చెక్ అనేది చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? 7వ తారీఖు, 8వ తారీఖు దీనికి సంబంధించినటువంటి వీడియో ఇది వైరల్ అయితే, దీంట్లో 10వ తారీఖుకి ట్రోలింగ్ కి గురైంది బాగా. 7-8లోనే అక్కడ సంఘటన కూడా జరిగింది అని కూడా అంటున్నారు. అనేక పత్రికల్లో గుర్తు తెలియని ఒక మహిళ రైలుని ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే హాస్పిటల్కి చేర్చారు, చికిత్స తీసుకుంటూ మరణించింది అని. ఆ గీతాంజలి అనేటువంటి మహిళ నిజంగా మరణించిందా, ఏమైంది? కొంతమంది వార్తలు చూస్తుంటే నిజంగానే మరణించింది అని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నిజంగానే అది ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరుగుతోంది. స్టేట్ వైడ్ గా ఈ జస్టిస్ ఫర్ గీతాంజలి అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఒక ట్రెండ్ కూడా అవుతోంది. సో ఎవరు చేశారు, ఏం చేశారు, ఏం జరిగింది అసలు, దీనికి ఏం చెప్తారు సమాధానం? అంటే భాషకి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడేటువంటి భాషనే మనం చూస్తున్నాము. వాళ్ళని
చాలా రకాలుగా మనమే విమర్శిస్తూ వస్తున్నాం. ఏమిటి వీళ్ళ భాషలా ఉంది ఇది అని చెప్పి. అలాంటిది మరి ఇక్కడ వీళ్ళు కామెంట్స్ చేసినటువంటిది చూసినప్పుడు హ్యాష్ ట్యాగ్ ఒక్కటి చూస్తే చాలు, జస్టిస్ ఫర్ గీతాంజలి అనేది చాలా గట్టిగా వైరల్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఇదిగో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళే ట్రోలింగ్ చేసి చంపేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే అని వీళ్ళకి సంబంధించిన స్క్రీన్ షాట్లు పెట్టడం ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మీ అభిమానులకు కానీ మీ కార్యకర్తలకు కానీ ఇదేనా చెప్పేది? ఒక మహిళని చనిపోయే విధంగా చేయడానికి చేసినటువంటిది ఇది అని చెప్పి. మరి ఇందులో రావాల్సినటువంటి వాస్తవాలు ఏంటి బయటికి? న్యూస్ కథనాలు ఇవన్నీ చూసినప్పుడేమో ఆ ట్రైన్ కింద పడి చనిపోయింది. కింద పడి కూడా కాదు, పట్టాలు దాటుతూ ఆ ట్రైన్ గుద్దుకొని చనిపోయింది అనేది. ఇక్కడ చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ లేదంటే మిగతా వాళ్ళ, ఇది వాళ్ళు చెప్పేటువంటిది. ఎవరిది నమ్మాలి? సో ఫేక్ న్యూస్ అంటున్నారు కొంతమంది. ఇక్కడ ఏం జరిగింది? బాగా పొలిటిసైజ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముందుకు తీసుకెళ్తున్నారు దీని ట్రోలింగ్ ని, టీడీపీ జనసేన వాళ్ళే చేశారు అని. అది నిజంగా జరిగిందా? సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా ఉందా దీనికి సంబంధించి? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో చాలా మంది జర్నలిస్టులు అడగడం జరుగుతుంది. సరే, ఒక పార్టీని అనేది పక్కన పెట్టేద్దాం. అసలు ఎవరన్నా మాట్లాడితే అందులో తప్పు వెతకడంలో తప్పులేదు, ఒక విమర్శ చేయడంలో తప్పులేదు, సద్విమర్శ అయి ఉండొచ్చు. కానీ కుటుంబాన్ని కించపరిచే విధంగా, మానసిక స్థితి కూడా ఇబ్బంది పడే విధంగా, వాళ్ళు మనస్తాపం చెందే విధంగా కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మన ఇంట్లో వాళ్ళకి అది జరిగితే ఎవరన్నా తట్టుకోగలుగుతారా? దీనికి ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? రెండు పార్టీల వాళ్ళని విమర్శిస్తున్నాయి ఇక్కడ, తెలుగుదేశం జనసేన కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఖచ్చితంగా ఇద్దరిని విమర్శిస్తున్నాను నేను. ఇందులో నిజం బయటికి రావాలి, ఏం జరిగింది అనేది. సో ఎఫ్ఐఆర్ ప్రకారం ఇక్కడ తీసుకున్నప్పుడు మనస్తాపం చెందింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ట్రైన్ కింద నిజంగానే ట్రైన్ కి గుద్దుకొని చనిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్తే చికిత్స తీసుకుంటూ చనిపోయింది అని. ఏం చెప్పాలి ఇక్కడ? ఎవరిని తప్పు పట్టాలి? నేను అసలు నన్ను నేను తప్పు పట్టుకోవాలి? ఎటువంటి సమాజంలో నేను బ్రతుకుతున్నాను? ఇంత కుళ్ళిపోయినటువంటి సమాజంలో నేను బ్రతికేది? ఇలాంటి సమాజమా నేను కోరుకున్నది? ఇలాంటి సమాజాన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ణించింది, దేవుణ్ణి కోరుకున్నది. ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో, ఎక్కడైతే శాంతి వెల్లివిరుస్తుందో, ఎక్కడైతే ప్రశాంతమైన జీవనం ఉంటుందో, ఎక్కడైతే మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటారో అటువంటి లోకంలోకి, అటువంటి సమాజంలోకి నన్ను పయనింపజేయి అని చెప్పి ఆయన కోరుకున్నది గీతాంజలిలో. ఆయన గీతాంజలిని ఈరోజు కోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన రాసింది అందుకు కాదేమో అని నేను సిగ్గుపడుతున్నా. నిజంగా ఇద్దరు చిన్నపిల్లలను చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కష్టం అవసరం అని. దీంట్లో మరి ఇంకెన్ని యాంగిల్స్ ఉన్నాయి? పొలిటిసైజ్ చేయడం మాత్రమే కాదు, ఇందులో కాస్త మానవత్వం అనేది కూడా ఉండాలి, కాస్తానే ఉండాలి మానవత్వం. సో ఎవరైనప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు వేసుకునేది నిజమైన ఖాకీ చొక్కాయే అయితే, మీ నెత్తి మీద ఉండేవి నిజమైన 3 సింహాలే అయితే, వెనకాల 4వ సింహం మీరని చెప్తూ ఉంటారు కదా, దయచేసి దీని వెనకాల ఉన్నటువంటి అసలు కారణాలు, రాజకీయాలు పక్కన పెట్టి, మీ ఇంట్లో ఒక తల్లికో చెల్లికో అక్కకో ఆలికో వచ్చింది ఈ కష్టం, ఇది మీ సొంత మనిషికి జరిగింది అనుకొని ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేయండి, చేసి నిజానిజాలు ఏంటనేది బయట పెట్టండి. ఇంకొకళ్ళకి ఇటువంటి సంఘటన జరగకుండా బాధ్యత తీసుకోవాల్సింది మీరు మాత్రమే. దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి నా విజ్ఞప్తి, ఒక పౌరుడిగా నా అభ్యర్థన అనుకోండి, నా ఆర్డర్ అనుకోండి, ఇది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.